మీరు ఓన్ క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 9 సేల్స్ స్ట్రాటజీస్ యూజ్ చేశారంటే మీ సేల్స్ ఖచ్చితంగా డబుల్ అయితాయి. అంటే ఇదే కాదు మనం క్లాతింగ్ బ్రాండ్ గురించి చాలా వీడియోస్ పెట్టాం కదా! అవి కూడా మీరు చూడాలనుకుంటే మన ఛానెల్‌లోకెళ్ళి చూడండి. అండ్ అదే విధంగా ఫ్యూచర్‌లో కూడా ఓన్ క్లాతింగ్ బ్రాండ్ మీద మనం చాలా వీడియోస్ పెడతాము. ఏ వీడియో మీరు మిస్ అవ్వకూడదంటే తెలుసు కదా! ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కొట్టి పక్కన గంట ఉండిద్ది. ఆ గంటను కొట్టారంటే రాకెట్ కన్నా స్పీడ్‌గా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తది. ఓకేనండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఈ వీడియో నేను ఎక్కువ లాగ్ చేయాలనుకుంటలేదు. సో షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పేస్తాను. అన్నీ నోట్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ వచ్చి లిమిటెడ్ సేల్స్ ఆఫర్. సో మీరు చూస్తారు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా వీళ్ళందరూ కూడా ఏంటంటే మీకు లిమిటెడ్ సేల్ ఆఫర్ పెడతారు. లైక్ 2 డేస్‌లో సేల్ ఎండ్ అయిపోద్ది. అండ్ అలాగే మనకు సేల్ స్టార్ట్ అవ్వకముందు సేల్ కమింగ్ సూన్ అని చెప్పి సో ఇలా పెడుతుంటారు కదా! లైక్ లిమిటెడ్ సేల్ ఆఫర్ అనేది ఇదొక స్ట్రాటజీ. సో నెక్స్ట్ స్ట్రాటజీ వచ్చి మీకు బోగో. బోగో అంటే ఏంటంటే బై వన్ గెట్ వన్ ఫ్రీ. సో ఇది చాలా మంది యూజ్ చేస్తున్న ఫేమస్ స్ట్రాటజీ. ఇప్పుడు సింపుల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు షర్ట్ ఒక రూ. 1000కి అమ్ముతున్నారు. సో 2 షర్ట్‌లు కలిపితే 2000. మీరేం చేస్తారు? 1800 పెడతారు. ఒక షర్ట్ 1800 పెట్టి బై వన్ గెట్ వన్ ఫ్రీ పెడతారు. సో ఏమైద్ది అప్పుడు? డెఫినిట్‌గా ఈ ఎఫెక్ట్ అన్నది చాలా బాగా పనిచేస్తది. అండ్ సేల్స్ కూడా బాగా ఇంక్రీజ్ అయితాయి. బికాజ్ మీరు చూస్తున్నారు ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఈ షాప్స్‌లో గాని, ఆఫ్‌లైన్‌లో గాని బై వన్ గెట్ వన్ ఫ్రీ, బై టూ గెట్ వన్ ఫ్రీ ఈవెన్ షోరూమ్స్‌లో కూడా ఇవన్నీ పెడుతున్నారు కదా! దాన్నే బోగో ఎఫెక్ట్ అంటారు. ఇది కూడా మీరు నోట్ చేసుకోండి. అండ్ థర్డ్ స్ట్రాటజీ వచ్చి సైకలాజికల్ ప్రైజింగ్స్. ఈ మధ్యన జనాలు బాగా తెలివి ఎక్కువైపోయిందన్నమాట. లైక్ చూస్తుంటారు. మనం ఒక ప్రొడక్ట్ ఇంతకుముందు ఎలా ఉండేదంటే రూ. 1000 ప్రొడక్ట్‌ని 999 పెట్టేవారు. సో జనాలేంటంటే అప్పుడు అనుకునేవారన్నమాట. లైక్ 999 పెడితే దాన్ని 900 అని ఫీల్ అయితారు కదా! 1000 అనుకోరు కదా! ఈ విధంగా అనుకున్నారు. కానీ ప్రెజెంట్ జనాలు అలా లేరండి. బాగా తెలివి ఎక్కువైపోయింది. సో మీరు 999 అని పెట్టినా సరే వాళ్ళు 1000 అని అనుకుంటున్నారు దాన్ని. సో బెస్ట్ ఏంటంటే 2 వేస్ ఉన్నాయి దీనికి. ఒకటొచ్చి గివ్ రాండమ్ నంబర్. లైక్ రాండమ్ నంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూ. 1000 పెడదాం అనుకున్నారు మీరు. 975, 965, 949 సో ఈ రేంజ్‌లో పెడితే అప్పుడు ఈ 1000 అన్న ఫీలింగ్ కలగకుండా కొంచెం బయటకొస్తారన్నమాట. అండ్ సెకండ్ స్ట్రాటజీ వచ్చి ఇదంతా కాదనుకుంటే 1000 కదా! 1010, 1020, 1030 సో ఇక్కడేమైందంటే మీరు 1000 పెట్టినా 1020 ఆర్ 1030 పెట్టినా సరే వాళ్ళు 1000 అని అనుకుంటారు. మీకు పర్ షర్ట్ మీద రూ. 30 ఎక్స్‌ట్రా మిగులుతుందింకా. ఇదొక సైకలాజికల్ ప్రైజింగ్. సో ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఒక మంచి బెస్ట్ సేల్ స్ట్రాటజీ మాట. అండ్ ఫోర్త్ వన్ వచ్చి ఎక్స్‌క్లూజివ్ మెంబర్‌షిప్ డిస్కౌంట్స్. మీరు చూస్తున్నారు ఈ సోల్ స్టోర్ గాని, లైక్ రిమైనింగ్ బ్రాండ్స్ గాని ఒక మెంబర్‌షిప్ క్రియేట్ చేస్తున్నారు. లైక్ పర్ మంత్ ఒక రూ. 100 పర్ మంత్ 200 ఈ పే చేసి మీరు మెంబర్‌షిప్ తీసుకున్నారంటే గనక ఆ మెంబర్స్‌కి మాత్రం అడిషనల్‌గా ప్రతి ప్రొడక్ట్ మీద 10% డిస్కౌంట్, 20% డిస్కౌంట్. ఇక్కడ ఏమైందంటే మీరు ఆ మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మీ లాయల్ కస్టమర్స్. సో లాయల్ కస్టమర్స్ ఏంటంటే మీ బ్రాండ్ దాటి బయట బ్రాండ్స్‌కెళ్ళే అవకాశాలు చాలా తక్కువుంటాయి. సో వన్స్ వాళ్ళు మెంబర్‌షిప్ తీసుకున్నారంటే మీ బ్రాండ్‌కి స్టిక్ అయిపోతారు వాళ్ళు. సో వాళ్ళు మీ దాంట్లో ఒక షర్ట్ కొన్నారు. సో బయట ఇంకో షర్ట్ కొందామంటే ఒకటే అనుకుంటారు వాళ్ళు. ఎలాగో ఆల్రెడీ మెంబర్‌షిప్ తీసుకున్నాను కదా! సో మెంబర్‌షిప్ వల్ల మీకు డబ్బేం వచ్చేస్తదని ఎక్స్‌పెక్ట్ చేయకండి. బట్ మెంబర్‌షిప్ తీసుకున్నాం కదా మేము. సో బయట కొనే బదులు ఇక్కడే కొంటే ఒక 10% అడిషనల్ డిస్కౌంట్ వస్తది నాకు. నాకు మాత్రమే డిస్కౌంట్ వస్తుంది అన్న ఫీల్ అతనికి క్రియేట్ అయ్యిద్ది. సో ఎక్స్‌క్లూజివ్ మెంబర్‌షిప్ డిస్కౌంట్ అన్నది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సేల్ స్ట్రాటజీ. అండ్ ఫిఫ్త్ స్ట్రాటజీ వచ్చి అప్ సెల్లింగ్. మీరు చూస్తుంటారు. ఎందులో అయినా సరే, ఏ ప్రొడక్ట్‌లో అయినా సరే, మీరు ఒక షర్ట్ కొన్నారంటే కింద ప్యాంట్ చూపిస్తది. షర్టు, ప్యాంట్ కొన్నారంటే కింద ఒక యాక్సెసరీ చూపిస్తది. సో అప్ సెల్లింగ్ అంటారన్నమాట. అంటే మీరు చెకౌట్ దాకా వస్తారు. చెకౌట్ దాకా వచ్చిన తర్వాత కూడా మీ చేత ఇంకా కొనిపించడానికి దాని రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఆర్ దాని సిమిలర్ ప్రొడక్ట్స్ ఈ ప్రొడక్ట్స్‌ని మీకు రికమెండ్ చేస్తారు. ఇది కూడా అప్ సెల్లింగ్ అన్నది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీ. అండ్ సిక్స్త్ స్ట్రాటజీ వచ్చి స్కేర్సిటీ టాక్టిక్స్. అంటే స్కేర్సిటీ అంటే ఏంటంటే మీకు ఫోమో క్రియేట్ చేశారన్నమాట. ఫోమో అంటే మిస్ అయిపోతానేమో అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. ఎలా ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 2 ప్రొడక్ట్స్ లెఫ్ట్, ఓన్లీ 5 ప్రొడక్ట్స్ లెఫ్ట్, ఓన్లీ 2 అవర్స్ లెఫ్ట్. ఈ సేల్ అయిపోవడానికి 2 గంటలు మాత్రమే ఉంది. అండ్ ఈ టైప్‌లో ఆ స్కేర్సిటీ క్రియేట్ చేశారన్నమాట. సో ఫోమో మీరు మిస్ అయిపోతున్నారన్న ఫీలింగ్ మీకు క్రియేట్ చేస్తారు. సో మీ బ్రాండ్‌లో కూడా మీరు సేల్స్ ఇంక్రీజ్ చేయాలంటే మీరు మీ వెబ్‌సైట్‌లో గాని ఆర్ మీరు ఆఫ్‌లైన్‌లో గాని మీరు ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీ‌ని యూజ్ చేయాలి. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీ. అండ్ సెవెంత్ థింగ్ వచ్చి బండిలింగ్ ప్రొడక్ట్స్. బండిలింగ్ ప్రొడక్ట్స్ అంటే ఈ మధ్యన బాగా ఫేమస్ అయింది ఇది. లైక్ 3 షర్ట్‌లు కలిపి రూ. 1000, 4 టీ షర్ట్‌లు కలిపి రూ. 1000. సో దీన్ని బండిలింగ్ మార్కెటింగ్ అంటారన్నమాట. సో దీన్ని ఎలా చేస్తారంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ షర్ట్‌ని 300కి అమ్ముతున్నారు. లేదా ఒక టీ షర్ట్‌ని 500కి అమ్ముతున్నారు. మీరేం చేస్తారు? ఒక టీ షర్ట్ అయితే 500 కదా! 2 టీ షర్ట్స్ కలిపి తీసుకుంటే 800 మాత్రమే. సో లేదు 3 షర్టులు తీసుకుంటున్నారు. సో పర్ షర్ట్ కాస్ట్ వచ్చి రూ. 1000. సో 3 షర్టులు తీసుకుంటే 2500కి వచ్చేస్తాయి. అంటే ప్రొడక్ట్స్‌ని బండిల్ చేస్తున్నారు మీరు. లేదు ఒక షర్ట్ తీసుకుంటున్నారంటే షర్ట్ రూ. 1000, ప్యాంట్ వచ్చి ఒక 1500 ఉంది. టోటల్ 2500. మీరు బండిల్ ఏం పెడతారు? షర్ట్ అండ్ ప్యాంట్ కలిపి తీసుకుంటే గనక మీకు ఆ 2500ది మీకు 2200 వస్తది. సో 300 సేవ్ అయితుంది కదా! సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీ. అండ్ ఎయిత్ స్ట్రాటజీ వచ్చి లాయల్టీ రివార్డ్స్. అంటే ఇప్పుడు మీరు బేరోస్ గాని ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. వీళ్ళేం చేస్తారు?
మీరు షర్ట్ కొన్న ప్రతిసారి లేదా ప్యాంట్ కొన్న ప్రతిసారి, టీ షర్ట్ కొన్న ప్రతిసారి మీకు కొన్ని కాయిన్స్ యాడ్ చేస్తారు వాళ్ళు. రివార్డ్ కాయిన్స్. ఆ స్ట్రాటజీ ఏంటి అక్కడ? లైక్ రివార్డ్ కాయిన్స్ యాడ్ అయ్యాయంటే మనం ఏమనుకుంటాం? మన మనీ కొంత ఆ అకౌంట్‌లో ఉండిపోయింది. వాలెట్‌లో ఉండిపోయింది. మీరు పెట్టిన మనీ కాదు. బట్ మీరు ఒక ప్రొడక్ట్ కొన్న తర్వాత మీకు వచ్చిన రివార్డ్ అది. సో, కాయిన్స్ ఉండిపోయాయి కదా! సో, నెక్స్ట్ టైమ్ కూడా నేను అదే బ్రాండ్‌లో కొంటే ఆ పాయింట్స్‌ని నేను యూజ్ చేసుకోవచ్చు. నాకు అడిషనల్ డిస్కౌంట్ వస్తది. సో, నాకు మాత్రమే డిస్కౌంట్ వస్తుంది. ఎందుకంటే నేను ప్రీవియస్‌గా బ్రాండ్‌లో కొన్నాను కాబట్టి ఇలా వాళ్ళు ఫిక్స్ అయితారు మైండ్‌లో. సో, లాయల్టీ రివార్డ్స్ అన్నది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సేల్ స్ట్రాటజీ ఈ మధ్య కాలంలో. అండ్ నైన్త్ స్ట్రాటజీ వచ్చి నైన్త్ అండ్ లాస్ట్ స్ట్రాటజీ ఇదేంటంటే డిస్కౌంట్స్ ఇవ్వండి. దేనికి? మినిమమ్ స్పెండింగ్ మీదే. కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. లైక్ 3000 పైన కొంటేనే డిస్కౌంట్ ఇస్తాం. 4000 పైన కొంటేనే డిస్కౌంట్ ఇస్తాం. అలా కాదు. 499 కొంటేనే డిస్కౌంట్ ఇవ్వండి. లేదా 999 కొంటేనే డిస్కౌంట్ ఇవ్వండి. అంటే మీకు తెలుసు మన ఇండియాలో పీపుల్ ఏంటంటే చాలా మంది తక్కువ స్పెండ్ చేసాక చూస్తారు. సో మీకు సేల్స్ కన్వర్షన్ అవ్వాలంటే మీరు 4000, 5000 పెట్టారంటే అదొకలా ఉండిద్ది. లేదు అంటే 499 పెట్టినా సరే నాకు డిస్కౌంట్ వస్తుందంటే వాడేం ఫీల్ అయితాడు? ఓకే. 499 నేను అఫోర్డ్ చేయగలుగుతా. 999 నేను అఫోర్డ్ చేయగలుగుతా. సో, నేను ఆ మాత్రం పెట్టగలిగితే ఇక్కడ నాకు అడిషనల్‌గా డిస్కౌంట్ వస్తుంది గదా! కన్వర్షన్ ఎక్కువ ఉండిద్ది. సో, కంపేరింగ్ విత్ ప్రీవియస్‌గా ఎంతైతే ఉందో దానికన్నా కన్వర్షన్ ఎక్కువ అయిద్దన్నమాట. సో, ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీ. అండ్ ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి. సో, 1, 2 కాదండి. మీకు నేను చెప్పే కొద్దీ మీకు వస్తూనే ఉంటాయన్నమాట. సో, డెఫినెట్‌గా మన అప్‌కమింగ్ వీడియోస్‌లో డెఫినెట్‌గా అవి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా! దీపక్ మెర్లా. సో, అందులో కూడా మాక్సిమం కుదిరితే రీల్స్ ఫార్మాట్‌లో నేను ఏదో ఒక రీల్ పెడుతూ ఉంటాను క్లాతింగ్ బ్రాండ్ గురించి. సో, మిస్ అవ్వకూడదంటే మన ఇన్‌స్టాకి వెళ్లి మన అకౌంట్‌ని ఫాలో అవ్వండి. అండ్ అదే విధంగా తెలుసు కదండీ మనం తర్వాత కూడా చాలా వీడియోస్ పెడుతుంటాం. క్లాతింగ్ బ్రాండ్ రిలేటెడ్‌గా లేదా బిజినెస్ రిలేటెడ్‌గా, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రిలేటెడ్‌గా. సో, ఇవన్నీ మీరు మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఉంటుంది కదా! బెల్‌ని కూడా కొట్టండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఓకేనండి. ఉంటాను మరి. టేక్ కేర్. బాయ్ బాయ్.